బాబు లక్ష్మిని అలంకరించాలి, నగలు పట్టుకురా. సరే అమ్మా. నేను లక్ష్మిని అలంకరిస్తున్నాను మా. సరే బాగా అలంకరించు. ఎలా ఉంది? అచ్చు లక్ష్మియే. లక్ష్మిని గౌరవించండి ప్రతిరోజు. క్యారెట్ టాటా ప్రోడక్ట్. బ్లూ కలర్ బాగుంటుంది, సూపర్ వేస్తున్నావు. కాలేజ్లో ఉన్న ఎనర్జీ ఏమైంది? ఏం చెప్పను, జాబ్ పోయింది, ఈఎంఐ ఆగిపోయింది. నగలు తాకట్టు పెడతాను, అది ఒకటే దారి. అరే బీ సెన్సిబుల్. ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ అన్నీ కలిపి ఇంకా కష్టమవుతుంది. మరి తాకట్టు పెట్టడం కంటే బంగారం అమ్మేయడమే మంచిది కదా. తాకట్టు పెడితే టెన్షన్ తగ్గొచ్చేమో గానీ మిగిలిన టెన్షన్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, రీపేమెంట్. ఎక్కడ కొన్న బంగారం అయినా మన జోయాలుకాస్ లో అమ్మితే బెస్ట్ మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. అది కూడా 15 నిమిషాల్లోనే. అమ్మడం అయినా కొనడం అయినా మన జోయాలుకాసే బెస్ట్. తాకట్టు పెట్టడం కన్నా బంగారం అమ్మడమే మంచిది కదా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే తీయగా షుగర్ లాంటి అబ్బాయివి అనుకున్నాను. కాదు, నేను షుగర్ కంటే డేంజర్. ఎవరు సార్ మీరు? భలే ఉన్నారు. షుగర్ ఆఫీసర్ని. వాట్స్ హ్యాపెనింగ్? ఏం వెతుకుతున్నారు సార్ భూతత్వంతో? వావ్, ఇంట్లోనే ఇంత షుగర్ ఉందంటే ఒంట్లో ఎంత షుగర్ ఉంటుంది? కాఫీలో షుగర్ లేకపోతే కషాయం అయిపోతుంది సార్. మా కాఫీలో షుగర్ కావాల్సిందే సార్, ప్లీజ్. నీలాంటి కాఫీ ప్రియుల కోసం షుగర్ మంత్ర మాంగ్ ఫ్రూట్ కాఫీ వచ్చేసింది. కాఫీ మానద్దు, బ్రాండ్ మార్చండి. సూపర్ కాఫీ సార్. 3 పూట్ల చపాతి, నేను 1 పూట అన్నం పెట్టచ్చు కదా. బావా అసలు పెద్దలే ఉన్నారు తెలుసా? బావమరిదిని ఇంటికి రావద్దని చెప్పుంటారులే. మంచిగా ఆకు మీద వేడి వేడి అన్నం వేసుకొని ముద్దపప్పుతో కలిపి ఒక ముద్ద తీసుకొని, నీకు షుగరు, నువ్వు తినకూడదు. భగవంతుడా, షుగర్ పేషెంట్ కి అన్నం తినే మార్గమే లేదా? ఎందుకు లేదు? మీలాంటి వాళ్ళందరికీ గుడ్ సొల్యూషన్ షుగర్ మంత్ర వారి లో జిఐ వైట్ రైస్ వచ్చేసింది. కంట్రోల్ యువర్ షుగర్ విత్ షుగర్ మంత్ర. వర్కింగ్ మెంబర్స్ ఎంతమంది? వైఫ్ అండ్ మీ సార్. హోమ్ లోన్ కోసం ఇద్దరు వర్కింగ్ మెంబర్స్ సాలరీ స్లిప్స్ ఇంకా సిగ్నేచర్స్ కావాలి. సార్ శాలరీ స్లిప్ నాది మాత్రమే ఉంది. అదేంటి మరి మేడం కూడా వర్కింగ్ అన్నారు? వర్కింగే. మా హోమ్ మేకర్స్ పని ఎంత పెద్దదంటే దీన్ని కొలిచే శాలరీ స్లిప్ లేనే లేదు. ఘనంగా ఆలోచించే ఫ్యామిలీ కోసం ఘనమైన టీ, టాటా టీ చక్కా గోల్డ్. పేర్స్ లో ఏముంది? అందరూ అడుగుతున్నారు పేర్స్ లో ఏముందని. పేర్స్ లో ఉంది 98% ప్యూర్ గ్లిసరిన్ మంచితనం, మృదువైన చేతుల స్పర్శ మరియు 200 ఏళ్ల నమ్మకం. ఇదిస్తుంది మృదువైన క్లియర్ స్కిన్ ప్రతిసారి. పేర్స్ తేడా క్లియర్ గా కనిపిస్తుంది. డవ్ ఎక్స్పర్ట్ హెయిర్ ట్రీట్మెంట్ మాస్క్ 3 ఏళ్ల డ్యామేజ్ ని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు కేవలం 10 రూపాయలకే. 3 ఏళ్ల ముందున్న జుట్టు కావాలా? ఎండ, పొల్యూషన్, డ్యామేజ్ జుట్టులో నిలిచిపోతుంది. కొత్త డవ్ ఎక్స్పర్ట్ హెయిర్ ట్రీట్మెంట్ మాస్క్ 10% బయోకెరటిన్ కాంప్లెక్స్ తో ఇప్పుడు వారంలో ఒక్కసారి ఆఫ్టర్ షాంపూ. కేవలం 3 నిమిషాలు రిన్స్ మరియు డన్. డ్యామేజ్ రివర్స్ చేస్తుంది, ఇస్తుంది 3 ఏళ్ల ముందున్నటువంటి జుట్టు. ఇప్పుడు కేవలం 10 రూపాయలకే. డవ్. ఒక అందమైన ఇంట్లో ఏషియన్ పెయింట్స్ అధికారి మరియు అనుమానపు చక్రవర్తి. పెయింటింగ్ వర్క్ మొదలు పెట్టారా? ఇది ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ పెయింటింగ్ సర్వీస్ నాన్న. సూపర్ క్వాలిటీ. టైం కి అవ్వకపోతే 20% మనీ బ్యాక్ ఇస్తాను. నమ్మేలా ఏదైనా చెప్పండి. అన్నయ్య సినిమా ఫస్ట్ డే కి థియేటర్ ఖాళీగా ఉంటుందా? చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. అయితే ఇది మొదట వాటర్ ప్రూఫింగ్, తర్వాత పెయింటింగ్. వాటర్ ప్రూఫింగ్ నమ్మేలా ఏదైనా చెప్పండి. స్టేడియం కు వెళ్ళి విజిల్ వేయకుండా ఉంటావా? ఎప్పుడు పూర్తి చేస్తారు? మీరు చూస్ చేసుకున్నది అలాగే మ్యాచ్ చేస్తారు. ఏదైనా నమ్మేలా చెప్పండి అయ్యా. బిర్యానీ లేని హైదరాబాద్ ఉంటుందా? నమ్మలేకపోతున్నాను. ఎలా ఉంది? సూపర్. చెప్పినట్టే ట్యాంక్ పూర్తి చేసేసరే. ఫుల్ వారంటీ కూడా ఉందండి. మీ ఇంటికి కూడా ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ పెయింటింగ్ సర్వీస్ కావాలంటే కాల్ చేయండి 8050480504. మా విజయాన్ని మా సంబరంతో కొలవకండి. మేము విజయాల్లో తేడా చూడం. చూడ్డానికి ఇది కేవలం ఒక గోడే, కానీ నాకు మాత్రం ఇది స్వయంగా ఒక పండుగ.
ఎందుకంటే మొదటిసారి నా ఇంటి తెల్లటి గోడను పూర్తి చేసినప్పుడు మొదటిసారి నాపై నాకు నమ్మకం కలిగింది. మా విజయాలను మా అభివృద్ధితో కొలవకండి. మేము విజయాల్లో తేడా చూడం. ఏ రోజైతే నేను సైకిల్ నుంచి బైక్ పైకి వచ్చానో నేను చాలా సంతోషించాను, చాలా నవ్వుకున్నాను. మైళ్ళ దూరాన్ని నిమిషాల్లో దాటగలిగాను. ఈ విజయం నాకు వేగంగా ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చింది. మా విజయాలను మా స్థాయితో కొలవకండి. మేము విజయాల్లో తేడా చూడం. ఏ ఇంటి నిర్మాణంలో నేను రేయింబవళ్ళు శ్రమించానో ఈరోజు అదే ఇంటి నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. అన్నా, మీరు పిల్లలు గృహప్రవేశానికి తప్పకుండా రావాలి. ఈరోజు ఒక కాంట్రాక్టర్ అతిథి అయ్యాడు. మా విజయాన్ని మా ఒక్కరి కష్టంతో కొలవకండి. మేము విజయాల్లో తేటలేని వాళ్ళు. వాళ్లే ఈరోజు ఒకరు లేకుండా మరొకరు భోజనం కూడా చేయరు. మా విజయాలను మా హోదాతో కొలవకండి. విజయం ఎవరిలోనూ తేడా చూడదు. ఒకప్పుడు నేను నేర్చుకోవడానికి వెళ్ళిన చోట ఈరోజు అక్కడ నేర్పిస్తున్నాను. పనితో అయితే చాలా సంపాదించాను, ఇప్పుడు పేరు సంపాదిస్తున్నాను. మా విజయాలను మా సంబరంతో కొలవకండి, మా సామర్థ్యంతో కొలవండి. ఎందుకంటే విజయానికి ఎన్నో రంగులుంటాయి.